మధ్యప్రదేశ్ని కాంగ్రెస్ బీమారు రాజ్యంగా మార్చింది ప్రధాని మోదీ. గ్రూప్ 1 అభ్యర్థులకు 1,00,000 పరిహారం ఇచ్చాకే కేసీఆర్ ఓట్లడగాలి బండి సంజయ్. ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. దేవినేని ఉమా కామెంట్స్. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న నారా భువనేశ్వరి. కాంగ్రెస్లో చేరుతున్న మైనంపల్లి హనుమంతరావు. వైభవోపేతంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి రథోత్సవం. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రద్దును నిరసిస్తూ సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి. భోపాల్ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలించిన ప్రతి రాష్ట్రాన్ని నాశనం చేసిందని ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా మధ్యప్రదేశ్లోని భోపాల్లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్త మహాకుంభులో మాట్లాడుతూ మధ్యప్రదేశ్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని బీమారు రాజ్యంగా మార్చిందని విమర్శించారు. రాష్ట్రంలోని యువత చురుగ్గా ఆలోచించి అవినీతి అక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీని గత ఎన్నికల్లో ఓడించారని, రానున్న అన్ని ఎన్నికల్లో ఆ పార్టీకి మళ్లీ అదే గతి పట్టించాలని, డబుల్ ఇంజన్ సర్కార్ని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో పేదరికం పెరిగిపోతే బీజేపీ వచ్చాక సుమారు 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలని నెరవేర్చామని, ఇచ్చిన మాట ఎప్పుడు తప్పలేదని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా మహిళా బిల్లును ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించామని పేర్కొన్నారు. भाजपा की सरकार को ही देखा है, ये युवा सौभाग्यशाली है कि इन्होंने एमपी में कांग्रेस का वो बुरा शासन, वो बुराइयां उन्होंने देखी नहीं है। एमपी में कांग्रेस के शासन की पहचान थी कुनीति, कुशासन और करोड़ों का करप्शन। आजादी के बाद मध्य प्रदेश में लंबे समय तक कांग्रेस का ही शासन रहा, लेकिन कांग्रेस ने साधन संपन्न मध्य प्रदेश को, समर्थ युवाओं वाले मध्य प्रदेश को बीमारू बना दिया। दोस्तों, बीमारू बना दिया। यहां के युवाओं ने कांग्रेस के जमाने की खराब कानून व्यवस्था नहीं देखी। यहां के युवाओं ने చంద్రుడిపై సూర్యోదయం అయినప్పటి నుంచి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లలో కమ్యూనికేట్ అయ్యేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయత్నిస్తుంది. నిద్రావస్థలో ఉన్న ఆ రెండింటిని తిరిగి మేల్కొల్పేందుకు ట్రై చేస్తుంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రెండింటి నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. చంద్రుని దక్షిణ ధ్రువంలో ఉన్న ల్యాండర్ రోవర్లు నిద్రావస్థ నుంచి ఇంకా బయటికి రాలేదు. దీంతో అవి రెండు చనిపోయాయా, ఇక్కడితోనే ఈ ప్రాజెక్టు కథ ముగిసిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రూప్ 1 పరీక్ష రద్దుకు కారణం ముఖ్యమంత్రినని భాజపా నేత ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లో నిర్వహించిన పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలో ఆయన పాల్గొన్నారు. యువత జీవితంలో భారత ప్రభుత్వం చెలగాటమాడుతుందని విమర్శలు గుప్పించారు. గ్రూప్ 1 అభ్యర్థులకు 1,00,000 పరిహారం ఇచ్చాకే ఓట్లడగాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరిగినాయి. 9 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గ్రూప్ 1 నిర్వహించేటువంటి ఆలోచన లేదు. గ్రూప్ 1 కూడా నిర్వహించాలని చేతనావస్థలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకయ్యా? ఒకసారి పేపర్ లీకేస్తూనే యువకుల బతుకులు బర్బాద్ చేశారు. మళ్ళీ మొన్న సరిగా నిర్వహించాలని చెప్పి హైకోర్టు రద్దు చేసింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ముఖ్యమంత్రి మాట్లాడాడు. లక్షలాది మంది యువకుల భవిష్యత్తు నాశనం అయితే ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఎవరైతే పేపర్ లీకేజ్ చేసి ఉంటే రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇవాళ 30 లక్షల మంది యువకుల బతుకులు మాత్రం బర్బాద్ అయిపోయినాయి. ఇవాళ నోటిఫికేషన్ ఇస్తాడు,
ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా హైదరాబాదు ఇతర ప్రాంతాల్లో వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా కూలీనాలు చేసుకుంటారు. కుటుంబాన్ని పోషించడమే కష్టం. వాళ్ళకి కష్టపడి పెద్ద పెద్ద చదువులు చదివించారు. సర్కారు నౌకరు వస్తుంది, మా కుటుంబాన్ని చదువుకుంటాడు, పెళ్ళిళ్ళు చేయొచ్చు, కుటుంబాన్ని చదువుకుంటాడు, మంచి స్థిరపడతారని చెప్పి తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని చదివిస్తారు. చదివినాక ఉద్యోగాలు ఉన్నాయి. ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ వృత్తి అంటే ఏం లేదు. ఇలా నోటిఫికేషన్ ఇస్తాడు. పాపం మళ్ళీ నమ్ముతారు తల్లిదండ్రులు. తిండి లేకుండా పోగొడగాను, పోబిడ్డాను, కోచింగ్ తీసుకో, నీ సర్కారు నౌకరు వస్తుందని చెప్పి ఆ కోచింగ్లకు లక్ష రూపాయలు పెడతారు. కష్టపడి గడ్డాలు మీసాలు వేసుకొని చదువుతారు. పాపం తల్లిదండ్రులు కూలీలు వేసుకొని ఫీజులు కడతారు, చదివిస్తారు. కోచింగ్ పేరు మీద ₹1,00,000 కోచింగ్ ఫీజు సెంటర్ పైసలు పెడతారు. తిరిగి నోటిఫికేషన్ వాళ్ళకి ఎగ్జామ్ రాస్తే గ్యారంటీ లేదు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు. ఇంటర్మీడియట్ కనీసం ఇంటర్మీడియట్ ఎగ్జామ్లు నిర్వహించలేని స్థితిలో ఉన్నాను. 10th ఎగ్జామ్స్ కూడా నిర్వహించలేని స్థితిలో ఉన్నాను. గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహించలేని స్థితిలో ఉన్నాను. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి డివిజన్ పరిధిలో హనుమాన్ నగర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు బద్దూరి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 3,000 మందికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు. చిన్న డబుల్ లైన్లు చేయకండి, 3 లైన్లు చాలాసేపు నిల్చో కొద్దిసేపు వీళ్ళకు ఏమన్నా ఖాళీ అవుతే తెచ్చి కాదు, ఖాళీ అవుతే తెచ్చి ఆనియన్ పడుతుంది కదా, తిన ఆనియన్ ఇంట్లో కూడా ఆనియన్ పడ్డది. మరి పులిహోరలో ఆనియన్ ఉండదు, స్వీట్లో ఉండదు, మిగతా అన్నింటిలో ఆనియన్ వచ్చేస్తుంది. ఫ్యాక్టరీలో ఏం లేదంటే సాంబార్ లాస్ట్ కర్రండి, మీరు అక్కడికి వెళ్తుంది.
జరుపుకుంటే అడిగిన వాళ్ళకే ఇవ్వండి. అది చాయిస్, అది అతిపండి అనేది. భక్తులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మాకు హాస్టల్స్ కానీ హాస్పిటల్ కానీ ఎవరు కూడా మాకు అంటే ఖాళీలో ఉన్న వాళ్ళందరూ మాకు చందాల పరంగా సపోర్ట్ చేస్తారు, మా దోస్తులు కూడా సపోర్ట్ చేస్తారు. ఒకవేళ సరిపోని పక్షంలో కూడా దేవునికి మనం చందాలు ఇచ్చినా ఇవ్వకుండా తక్కువైనా కూడా దేవుని ఏవైతే అనుకున్న కార్యక్రమం ప్రతిదీ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా నిండుగా ఎంత ఖర్చు అయినా కూడా మేము మా కమిటీ చేస్తాం, రెడీ అవుతాం. మేము ఖచ్చితంగా మేము ఎంతైనా కూడా తగ్గకుండా చూసుకుంటాం. అంటే మీరు ఒకరేనా లేకుంటే దీనికి కమిటీ ఏమన్నా ఉన్నారా? మీరు కమిటీ ఉన్నది ముఖ్యంగా నేను చూసుకుంటాను. నాకు మా మిత్ర బృందం సపోర్ట్ చేస్తుంటుంది. చాలా సంతోషంగా ఉంది మాకు ఇటువంటి కార్యక్రమాలు చేయడం. గణేష్ సంతోషంగా ఉంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మేము హనుమాన్ నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ఇది 15వ సంవత్సరం గణేష్ మండపం గణేష్ నిర్వహించడము. అయితే ఇటు గణేష్ నిర్వహణ కార్యక్రమం ఏదైతుందో మేము మా మిత్ర బృందం అందరం కలిసి చాలా పెద్ద ఎత్తున అంటే భక్తుల సహకారంతో పూజలు, అన్నదాన కార్యక్రమం, కల్చరల్ యాక్టివిటీస్, దాండియా, బతుకమ్మ, ఉట్టి ప్రోగ్రాం అన్నీ కూడా అంగరంగ వైభవంగా అంటే సంకల్పం గట్టిగా తీసుకున్నాం. సంకల్పం గట్టిగా నిండుగా ఉంటుంది కాబట్టి అన్నీ కూడా నిండుగా మనస్ఫూర్తిగా అయితే భక్తులు కూడా అదేవిధంగా సహకరిస్తారు మాకు. అయితే మేము ఎప్పుడు కూడా 11వ రోజు 12వ రోజు తీస్తాము, కానీ ఈసారి 10వ రోజు తీస్తున్నాము. అయితే ఇటు అన్నదాన కార్యక్రమం ఏదైతుందో సుమారు 2-3 వేల మందికి పెళ్లిళ్ళలో మనం ఏ విధంగా భోజనాలు అయితే పెడతామో మన ఫ్యామిలీ మెంబర్స్కు మేము అదేవిధంగా దేవుని దగ్గర కూడా రుచికరమైనవి అంటే అరటిపండు, పాయసము, జిలేబీ, దేవునికి ఇష్టమైన వంటకాలు, గుడాలు కానీ ఏవి కానీ దేవునికి ఇష్టమైన వంటకాలు అన్నీ కూడా నిండుగా భక్తులు ప్రేమతో అంటే ఇష్టంగా తినాలనే ఉద్దేశంతో నిండుగా కూడా మేము సంకల్పం గట్టి తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. దానికి భక్తులు పెద్ద ఎత్తున ఎంతమంది వచ్చినా కూడా అయిపోకుండా లాస్ట్ చివరి వరకు మనిషి వరకు కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే బతుకమ్మ కానీ, దాండియా కానీ, ఉట్టిపుర కానీ పెద్ద జరుగుతాయి. నిమజ్జన కార్యక్రమం చాలా ఊరేగింపు అనేది పెద్ద ఎత్తున మామూలుగా ఉండదు. అంటే వేషాలు కానీ, రాక్షసుల వేషాలు కానీ, డప్పు కళాకారులు కానీ, అంటే కృష్ణా డిస్టిక్లో వస్తే డప్పు కళాకారులు వాళ్ళు దేవుని పాటలు పెద్ద ఎత్తున పాడతారు. మన సాయిబాబా గుడికి కానీ దేవుని కార్యక్రమాలు సింగపూర్ కూడా పోతారు మన తెలుగు మహాసభలకు. ఆ డప్పు కళాకారులతో ఊరేగింపు చేయడం జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది గణేష్ నిర్వహణ చేయడం అనేది. చాలా సంతోషంగా ఉంది. చాలా మాకు అన్ని విధాలు కూడా మాకు దేవుడు సపోర్ట్ చేస్తున్నారు. మాకు అన్ని విధాలుగా ఆరోగ్యవంతం కానీ, ఏం కూడా ఆర్థికంగా కానీ, మాకు విద్యాపరంగా మా పిల్లలకు మా దేవుడు సేవ చేసిన అందరూ కూడా చాలా సంతోషంగా చేస్తున్నారు. మా భక్తకం చేయకుండా సంతోషంగా చేస్తుంది. అది మా అదృష్టం. మా కల్పన సపోర్ట్ చేయడం మా అదృష్టంగా నమస్తే అందరికీ. ఈ హనుమాన్ నగర్ యూత్ అసోసియేషన్ బద్దీర్ వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి సంబరాలు గత 15 సంవత్సరాలుగా ఈ సంబరాలు జరుగుతూ ప్రతి ఒక్కటి అన్నదానం కానీ, తర్వాత మనకి అన్నదానం కానీ, లేకపోతే కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటుందండి ఇక్కడ జరుగుతున్న దానికి. అంతేకాకుండా ఇక్కడ ఎక్కడా లేని విధంగా అభిషేకాలు, పూజలు అన్ని రకాలుగా భక్తులు తండోపతండాలుగా వచ్చి మరి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ హాజరవుతూ ఉంటారు. ప్రతి ఒక్క విషయంలో కూడా బద్దూరు వెంకటేశ్వర రెడ్డి గారు మనందరికీ సహాయం చేసుకుంటా ప్రతి ఒక్క పూజ నిర్వహించుకునేవి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ పూజ నిర్వహించే విధానము 10 మంది 11 మంది పూజారులను తీసుకొచ్చి ఘనంగా జరిపిస్తారు. ప్రతిరోజు
పొద్దున సాయంత్రం 2 పూట్ల ఎక్కడా లేని విధంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీ అందరూ ఇక్కడ అన్నదానానికైతే చెప్పలేనన్ని తండాలుగా వస్తారు. ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉంటుంది అందరికి. ప్రతి ఒక్కళ్ళకి ఆ బతులు వెంకటేశ్వర అన్నకి ప్రతి ఒక్కళ్ళు చాలా రుణపడి ఉంటాము. అందరం చాలా ఇస్తూ ఉంటాము. మధ్యప్రదేశ్ని కాంగ్రెస్ బీమారు రాజ్యంగా మార్చింది ప్రధాని మోదీ. గ్రూప్ 1 అభ్యర్థులకు 1,00,000 పరిహారం ఇచ్చాకే కేసీఆర్ ఓట్లడగాలి. బండి సంజయ్. ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. దేవినేని ఉమా కామెంట్స్. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న నారా భువనేశ్వరి. కాంగ్రెస్లో చేరుతున్న మైనంపల్లి హనుమంతరావు. వైభవోపేతంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి రథోత్సవం. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రద్దును నిరసిస్తూ సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.